హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను గోట్ బ్లెడ్తో ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో తెలీదు. దీనికి కావాల్సిన పదార్థాలు 3 ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3, నెక్స్ట్ వచ్చి కరివేపాకు, కొత్తిమీర, తర్వాత ధనియా పౌడర్ అండి. దాంట్లో ధనియాలు వేయించుకొని దాంట్లో చెక్క మొగ్గ వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లో తెల్లగడ్డ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. నెక్స్ట్ దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. అది బాగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి, రెడ్ కలర్లో అవ్వాలి. ఇదండి రెడ్గా వచ్చాయి కదా, అప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గోట్ బ్లెడ్ వేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలండి. అది ఏం లేదు, ఇడ్లీ పాత్రలో వేసుకొని వాటర్ వేసుకొని దాంట్లో గిన్నె పెట్టుకొని దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టి మళ్ళీ పైన ఇడ్లీ పాత్ర మూత పెట్టి కొంచెంసేపు బాగా ఉడికించుకోవాలి. అప్పుడు ఈ విధంగా వస్తుంది. ఉప్పు దాంట్లో ఉంటుందండి, చూసుకొని వేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేటప్పుడు అలాగే ఉంటుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోండి. వద్దు, వాళ్ళు ఆల్రెడీ వేసిన తర్వాత చూసుకొని వేసుకోండి. మొత్తం అలాగే బాగా ఫ్రై అవ్వాలండి, ఒక 10 మినిట్స్ దాకా. కాసేపు ప్లేట్ పెట్టుకున్నామండి. ఒక 10 మినిట్స్ అయ్యాక చూద్దాము. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి ఒకసారి. చూడండి, దగ్గర పడింది బాగా. దీంట్లో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి లైట్గా అండి. ఏంటంటే కొంచెం కారం వేసుకోండి, ఎక్కువ వద్దు, మళ్ళీ కారం ఎక్కువైపోతుంది. మళ్ళీ కలిపేసుకున్నాము. కొంచెంసేపు మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి. బాగా వేగిపోయిందండి. ఆ తర్వాత పౌడర్ వేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి మొత్తము. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. రెండు వేసి ఇప్పుడు ధనియాల పొడి, మిరియాల పొడి 2 వేసుకున్నాం కదండి. 2 బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుతున్నాం కదా, ఎంత బాగుందో చూడండి. దాంట్లో కొత్తిమీర చల్లుకోవాలి. ఒకసారి కలుపుతున్నాము. అంతే ఫ్రెండ్స్, చూడండి, వేడి గోట్ బ్లెడ్ రెడీ అయిపోయింది ఫ్రై. టేస్ట్ చూసి చెప్పండి ఫ్రెండ్స్, ట్రై చేసి. నేనేదో ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.